ఒక గ్రామంలో ప్రజలు కులమతాల కారణంగా ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అది చూసి ఆ ఊరిలోని ఒక వివేకవంతుడైన వృద్ధుడు అక్కడ ప్రజలకి ఒక మంచి పాఠం చెప్పాలనుకున్నాడు. ఒకరోజు ప్రజలందర్నీ పిలిచి వాళ్ళ ముందు ఎరుపు, నీలం, పసుపు రంగు కుండలను పెట్టాడు. వాటిలో నిండా నీటిని నింపి ప్రజలను ఇలా అడిగాడు: ఈ కుండలు చూడడానికి వేరువేరుగా ఉన్నాయి కదా, వాటిలో నీరు కూడా వేరుగా ఉంటుందా అని. అప్పుడు అక్కడ ప్రజలు, కుండలు వేరువేరైనా లోపల ఉన్నది ఒకే రకమైన నీరు కదా అని సమాధానం చెప్పారు. అప్పుడు ఆ వృద్ధుడు, అవును, కుండల రంగు మారినా లోపల ఉన్న నీరు మారదు కదా, అలాగే మన వేషభాషలు, కులమతాలు వేరైనా అందరిలో ప్రవహించే రక్తం ఒకటే, మనమందరం మనుషులమే అని వివరించాడు. ఆ మాటలతో ప్రజలకు కనువిప్పు కలిగింది. కులమతాల కంటే మానవత్వం గొప్పది అని తెలుసుకున్నారు. అందరూ కలిసిమెలిసి జీవించడం మొదలుపెట్టారు. మనిషిని మనిషిగా ప్రేమించడమే నిజమైన మానవత్వం.